ఏ మిషన్ రన్ ఆపరేటింగ్ చేసుకున్నా మీరు స్టిచెస్ అనేది ఈ విధంగా వేసుకోవాలండి. మన బ్లౌజ్ కి స్ట్రైట్ స్టిచ్, తర్వాత రౌండ్స్, క్రాస్లు, ఇలాంటి స్టిచెస్ అనేది మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ కి అయితే సరిపోతాయి. ఈ విధంగా ప్రాక్టీస్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడంటే ఆఫ్లైన్ స్టూడెంట్స్ కి అయితే ఖచ్చితంగా నేను అన్ని ఇక్కడ దగ్గరుండి నేర్పిస్తాను. కానీ ఛానల్ ద్వారా నేర్చుకునే వాళ్ళు కంపల్సరీ మిషన్ అనేది వచ్చి ఉండాలండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మీకు క్లాస్ వచ్చి ఫ్యాషన్ మేకర్ అండి. ఫ్యాషన్ మేకర్ ఎలా ఆపరేట్ చేయాలి, స్టిచ్చింగ్స్ అనేది ఎలాగా క్లాత్ మీద వేయాలనేది ఈ రోజు క్లాస్ అనేది ఉంటది అనమాట. ఫస్ట్ చూడండి, ఇది ఫ్యాషన్ మేకర్. ఇది చూడండి, ఇక్కడ మనం ప్లగ్ ఇది ఉంది కదా, ఇది కంట్రోలింగ్ అనమాట. ప్లగ్ కంట్రోలింగ్ ఇది ఇస్తాడు మనకి ఫ్యాషన్ మేకర్ తో. ఇలాగ ఒక ప్లగ్ సెట్టింగ్ అనేది ఇస్తాడు అనమాట. ఇక్కడ చూడండి, ప్లగ్ ఆన్ స్విచ్ చూడండి, పవర్ సప్లై ప్లగ్ ఉంటుంది ఇది. ఓకేనా, ఇది ఈ ప్లగ్ వచ్చేసి ఈ మిషన్ ఆన్ చేయాలంటే ఇక్కడ అటాచ్ చేయాలి చూడండి ఈ విధంగా. ఓకేనా, ఇది మీరు కింద పెట్టుకోండి. ఇది స్విచ్ ఆఫ్ ఆన్ అనేది ఉంటుంది. ఇది పవర్ ప్లగ్. ఇది మీరు తీసుకొచ్చేసి పవర్ కి అటాచ్ చేసుకోవాలి. ఇది వర్క్ అంతా దీంతోనే నడుస్తుందండి, కంట్రోల్ దీంతోనే నడుస్తుంది. ఈ ప్లగ్ ఆన్ చేసుకోండి, ప్లగ్ పెట్టేసుకుని. ఓకేనా, ఇది కింద పెట్టుకోండి, లేదంటే మీరు హ్యాండ్ తో కూడా మూవ్ చేయొచ్చు. ఒకసారి చూడండి ఇది ఎలాగనేది వస్తుందో. ఇక్కడ లైట్ కూడా వెలుగుతుంది. సో ఇక్కడ ఇది ఫ్రెష్ చేస్తే, మీరు లెగ్ తో ఫ్రెష్ చేస్తే అక్కడ రన్నింగ్ అవుతుంది. ఎప్పుడు కూడా ఇలాగా రన్ చేసేటప్పుడు ఫ్రెష్ ఫుట్ లిఫ్టర్ ఉంటది చూడండి. ఇది హై, ఇదేమో డౌన్ నార్మల్, ఇదేమో హై అనమాట, పైకి లేపడం, కిందకి డౌన్ చేయడం. మీరు ఎప్పుడైనా ఖాళీగా అయితే తొక్కేటప్పుడు ఈ ఫుట్ అనేది పైకి ఉండాలి. ఓకేనా, పైకి పెట్టుకుని మీరు ఇది ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. మీరు లెగ్ తో ప్రెస్ చేయాలి చూడండి, అప్పుడు మీకు మిషన్ అనేది రన్ అవుతుంది, ఆపరేట్ అవుతుంది కదా. సో ముందుగా మీరు ఒకేసారి క్లాత్ పేపర్ పెట్టుకున్నా ముందుగా ఈ విధంగా రన్ చేసుకోండి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఇది మీరు లెగ్ తో కూడా రెండు లెగ్ తో అయితే ఇలాగా ప్రెస్ చేయాలి. చూడండి ఇక్కడ రన్ అవుతుంది కదా. ఓకేనా, ఆపరేటింగ్ అయితే ఇదేనండి. ఇప్పుడు మీకు ఇందులో బాపిల్ థ్రెడ్ ఎలా ఎక్కించాలనేది చూపిస్తాను. సో ముందు మనకి ఈ ఫ్యాషన్ మేకర్లు ఇలా ప్లాస్టిక్ అయితేనే వస్తాయండి. ఇదేమో బేస్ అనమాట. బేస్ చూడండి, మామూలు మిషన్స్ కి దీనికి చాలా తేడా ఉంటది, ఖాళీ ఎక్కువ ఉంటది. జిగ్జాగ్ మిషన్, ఇందులో జిగ్జాగ్ ఇన్ని 36 స్టిచెస్ ఉంటాయి కాబట్టి మీకు బేస్ చూడండి ఏ విధంగా ఉందో. ఇక్కడ ఖాళీ ఎక్కువ ఉంటది అనమాట. నార్మల్ దానికి దీనికి తేడా ఉంటది. సో నార్మల్ మిషన్ ఫ్యాషన్ మేకర్ కి ఉపయోగపడదు. చూడండి, బాపిల్ అనేది ప్లాస్టిక్ ఇస్తాడు. ఓకేనా, మీరు ఈ మిషన్ అనేది ఎక్కడ కొన్నా మీకు డెమో అనేది కంపల్సరీ ఇస్తారండి. ఇందులో ఉషా, సింగర్ రెండు ఉంటాయి. నేనైతే ఎక్కువ ఉషా అనేది ప్రిపేర్ చేస్తాను. ఉషా అనేది స్టూడెంట్స్ కొనుక్కున్నారనమాట. సో ఇప్పుడు మీరు బాపిల్లో దారం ఎలా ఎక్కించాలనేది చూడండి. ఈ స్టాండ్స్ ఉన్నాయి కదా, దీనికి మీరు థ్రెడ్ రీల్ అనేది పెట్టండి. తర్వాత దారాన్ని ఎక్కడ చూసారా, సో ఈ విధంగా తీయండి. ఈ విధంగా తీసిన తర్వాత ఇక్కడ వీల్ ఉంది కదా, హ్యాండ్ వీల్ ని ఇలా అవుట్ తీయాలి, అంటే బయటికి లాగాలన్నమాట. చూడండి, ఇలా ప్రెస్ చేయొచ్చు, ఇలా బయటికి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీకు బాపిన్ ఉంది కదా, ఈ థ్రెడ్ ఇలా ఎక్కించిన తర్వాత బాపిన్కి ఒక 3 times చుట్టుకోండి. చుట్టిన తర్వాత ఇది పొజిషన్ ఇలాగే పెట్టండి, ఇలాగా. ఓకే, దీన్ని వైండర్ పెట్టాలి, బాపిన్ వైండర్ కి పెట్టిన తర్వాత చూడండి రన్నింగ్ ఉంటది. అక్కడ మీరు యాక్సిలేటర్ ఫుట్ కంట్రోల్ ని ప్రెస్ చేయాలి. ఓకే, చూడండి ఆటోమేటిక్ గా మీకు ఎక్కుతుంది. ఇక్కడ పైన కొంచెం ఇలా సపోర్ట్ ఇచ్చుకోండి. ఈ విధంగా బాపిన్ చూసారు కదా ఏ విధంగా ఎక్కుతుందో. మీకు ఎంత థ్రెడ్ కావాలో అంత ఎక్కించుకోండి, లేదంటే కొంచెం ఎక్కువ ఫుల్ చేయొద్దు.
సో కొంచెం ఈ హోల్ దాటే వరకు ఉంచుకోండి. ఓకేనా? ఇప్పుడు మీరు బాపిని తీసేసిన తర్వాత మీరు హ్యాండ్ వీల్ ని లోపలికి ప్రెస్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ చూడండి బాపిన్ ఉంది కదా, బాపిన్ కూడా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా ఉండేదాన్ని ఇలా పెట్టాలి. చేసుకుని ఈ హ్యాండ్ వీల్ ని ఇలాగా లోపలికి ఇన్సైడ్ ఫిట్ చేసేసుకోవాలి. సో ఇది బాపిని ఎక్కించుకునే విధానం. తర్వాత ఇప్పుడు థ్రెడ్ ఎలా ఎక్కించాలి మిషన్ కి అనేది చూడండి. బేస్ ఇలా ఉంటది కదా, బాపిన్ బేస్. బాపిన్ మామూలు మిషన్స్ కన్నట్టుగానే పెట్టుకోవాలి. ఇదిగోండి హోల్ ఉందా, ఇలా తీసుకుని ఈ హోల్ దగ్గరికి తీసుకురావాలి మీరు. సో ఇలా రన్ అవ్వాలి. ఓకేనా? తర్వాత చూడండి బాపిన్ పెట్టే విధానం. సో ఈ ముందు ఇక్కడ చూడండి సెటిల్ అనేది ఉంటుంది. ఈ సెటిల్ లో మీరు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఖాళీ ఉండాలి. ఇక్కడ ఖాళీ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఖాళీ ఉండాలి. ఇలా కిందకు ఉండకూడదు నీడిల్ ఎప్పుడు కూడా, ఎందుకంటే నీడిల్ అనేది ఇరిగిపోతుంది. సో ఎప్పుడు ఇది ఖాళీ అనేది ఉండాలి. ఈ సెట్ లో మీరు దారం బాపిన్ వేసి ఇలా ఫిక్స్ చేసుకోండి. ఓకేనా? మీరు బాపిన్ వేసి తీయాలి అనుకుంటే ఈ విధంగా తీయాలి ఫ్రెండ్స్. హ్యాండిల్ ఉంది కదా, దీన్ని తీసుకుని తీయాలి. ఫిక్స్ చేసేటప్పుడు మట్టుకి ఈ విధంగా క్లోజ్ చేసి ఫిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేయండి. తర్వాత ఈ స్టాండ్ అనేది ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు దారం ఎక్కించుకునే విధానం చూడండి. ఇక్కడ ఉన్న దారం చూడమ్మా, ఇది రీలు ఈ విధంగా తీసుకురావాలి. మీకు ఇక్కడ ఆప్షన్ ఉంటుంది 1, చూడండి ఇక్కడ 2 యూ టర్న్ తిరిగి మళ్ళీ 3కి వస్తుంది. ఈ విధంగానే మనం థ్రెడ్ అనేది పెట్టుకోవాలి. ఇది ఇక్కడ చూడండి థ్రెడ్ హ్యాండ్ ఇలాగా దీంట్లోంచి లాగాలన్నమాట. తర్వాత చూడండి ఇక్కడ స్టాండ్ దగ్గర మీరు నీడిల్ ఎక్కించుకునేది ఉంటదండి. ఈ నీడిల్ ఎక్కించుకునేది ఇలా లాగి, సో ఈ విధంగా నీడిల్లోకి దారం అనేది ఎక్కేస్తుంది. మీరు కింద ఉన్న దారాన్ని, బాపిల్లో ఉన్న దారాన్ని పైకి తీసుకోవాలి. ఒక్కసారి హ్యాండ్ వీల్ ఉంది కదా, దాన్ని కిందకి ప్రెస్ చేసి పైకి లాగితే మీకు ఈ లోపల ఉన్న దారం అనేది వచ్చేస్తే ఈ 2 పైన పెట్టుకోవాలి. మీరు ఫస్ట్ కుట్టినట్లయితే ఖచ్చితంగా ఈ విధంగా చేయాలి. ఓకేనా? తర్వాత ఇవి చూడండి విత్ డీల్ వీళ్ళది సెలెక్టర్ లెంత్, ఇది అంటే దూర గుట్టు దగ్గర గుట్టు ఉపయోగించేది. ఇది విత్ అనమాట. ఇప్పుడు స్టిచెస్ ఎలా వేయాలనేది చూడండి. క్లాత్ పెట్టుకోండి. దీని మీద ఏ పేపర్ పెట్టి ట్రై చేయకండి. ఇలాగా క్లాత్ పెట్టుకుని డైరెక్ట్ గా ఇక్కడ కుట్టేది కదా, దీన్ని డౌన్ చేయండి. ఓకేనా? ఇది చూడండి, ఇది రివర్స్ స్టిచ్ అనమాట. చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇప్పుడు ఇది తొక్కినప్పుడు మీరు ఎక్సలేటర్ ఇదిగా దీన్ని ప్రెస్ చేయాలన్నమాట. ఇలా దీనికైతే కట్టర్ ఉంటుందండి. దారం వచ్చిన తర్వాత ఇలా కట్ చేసుకోవచ్చు. దీనికైతే డ్రీమ్ స్టిచ్ కి అయితే ఉంది, వండర్ స్టిచ్ వాటికైతే ఉండదన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్ 2 మిషన్స్ కి అయితే ఉండదు, ఫ్యాషన్ మేకర్స్ కి. దీనికైతే ఆటోమేటిక్ కట్టర్ ఉంటుంది. సో ఈ విధంగా స్టిచెస్ చూసారా కదా, బాగా పడుతుంది. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను స్టిచ్చింగ్. మీరు ఏ మిషన్ కొనుక్కున్నా డౌట్ ఉండదండి. మీరు కొనుక్కున్న మిషన్ వాళ్ళే మీకు డెమో అనేది ఇస్తారు కాబట్టి మీరు ఈజీగా. ఇది ఏంటంటే మీకు హౌస్ లో స్పేస్ ఎక్కువ పట్టదండి. చక్కగా మీరు కబోర్డ్స్ లోనే దీన్ని పెట్టుకోవచ్చు. ఓకేనా? దీని మీద కూడా మీరు బ్లౌజ్ అనేది ఈజీగా స్టిచ్ చేయొచ్చు. నేను ఒక బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇక్కడ స్టిచెస్ ఉన్నాయి చూడండి, 36 అనేది వస్తాయి మీకు స్టిచెస్. ఇక్కడ ACDEF లెటర్స్ ఉన్నాయి కదా, ఈ లెటర్స్ ద్వారా వెళ్తే చూడండి మనం D లో పెట్టుకుందాం. ఇక్కడ చూడండి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీకు ఇది మిడిల్ అనేది
సెలెక్ట్ చేసేటప్పుడు నీడిల్ అనేది పైకి ఉండాలి. ఈ ఫుట్ కూడా పైకి ఉండాలి. చూడండి, సిలో పెడితే ఎలాంటి కుట్టు వస్తుంది అనేది చూడండి. చూడండి, జిగ్జాగ్ కుట్లా వస్తుంది. ఈ సెలెక్టర్ ని మీరు ఈలో పెట్టుకుంటే ఇక్కడ ఈ స్టిచెస్ ఉన్నాయి కదా, ఎఫ్ లో పెట్టుకుంటే ఎఫ్ స్టిచెస్, అలాగా స్టిచెస్ అనేది మీకు వస్తాయి అన్నమాట. నార్మల్ అంటే ఏలో పెట్టుకోవాలి. ఓకేనా? సంజయ్ పెట్టుకోమ్మా. ఇప్పుడు నార్మల్ కావాలి కదా, మళ్ళీ నార్మల్ లోకి వచ్చాను. అన్ని కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. చూడండి, ఈజీగా తెలుసు. ఇప్పుడు వరకు ఇది అలవాటు ఉందమ్మా మిషన్ లేదు కదా, సో ఎవరైనా ఈజీగానే స్టిచ్ చేయొచ్చు. ఇక్కడ ఇంకొంచెం ఓకేనా? తర్వాత రౌండ్ వేయచ్చు. కొంచెం ఏ కుట్టైనా మీరు దీని మీద కుట్టుకోవచ్చు. ఇప్పుడు మిడిల్ కింద పెట్టుకోవాలి. హ్యాండిల్ దాంతో ఈ మిడిల్ ని కింద దించుకుని రన్ చేయాలి. ఓకేనా? కంగర్ ఇంత దారం వేస్ట్ అవుతుంది అనుకుంటే కనుక మీరు కట్టర్తో కటింగ్ చేసుకోండి. ఓకేనా? రౌండ్సే కాదు, ఏదైనా ఏ స్టిచ్ అయినా దీని మీద వేసుకోవచ్చు మీరు. చూడండి ఫ్రెండ్స్, ఇది రివర్స్ స్టిచ్ అనమాట. ఒకవేళ మీరు దీన్ని లాక్ పెట్టుకోవాలి స్టిచ్. మనం మామూలు మిషన్స్ కి అయితే అటు ఇటు స్టిచ్ చేస్తాం, కానీ దీనికైతే చూడండి రన్నింగ్ లోనే వెళ్తుంది. మీరు నాట్ వేసుకోవాలంటే ఇలా వేసుకుంటే సరిపోతుంది. చూసారుగా, ఇది రివర్స్ అనమాట. ఇది నాట్ వేయాలి, లేకపోతే రివర్స్ లో కుట్టు వేయాలి. సో ఈ విధంగా వెళ్ళిపోతుంది. ఓకేనా? ఎలాగైనా పనిచేస్తుంది మిషన్ అనేది. సో విత్ చూడండి, విత్ మీరు ఎలా మార్చుకోవాలనేది చెప్తాను. ఇప్పుడు దారం ఎక్కించడం మీకు వాళ్ళు వచ్చినప్పుడు డెమో చెప్తారు కాబట్టి జాగ్రత్తగా వినండి. వింటే ఏంటంటే కరెక్ట్ గా వస్తుంది. ఒకవేళ మీరు దారం సరిగ్గా ఎక్కించలేదు అంటే మీకు దారం అనేది అస్తమాట్లు తెగిపోతుంది. మీకు అదే ఆన్సర్ అనమాట. మీరు దారం అనేది సరిగ్గా పెట్టకపోతే అస్తమాలు మీకు నీడిల్లోంచి దారం అనేది వచ్చేస్తుంది. మీరు దారం ఎక్కించేటప్పుడు వాళ్ళు ఇస్తారు మీకు రైట్. ఇలా ఇచ్చిన తర్వాత చూడండి, యూ టర్న్ ఇచ్చాడు కదా, యూ టర్న్ లో పెట్టాలి. ఇది ఇలా ఇది పైకి పెట్టుకుని థ్రెడ్ అది ఇలాగా ఎక్కించి ఈ మిషన్ కి అయితేనే ఆప్షన్ ఉందండి ఇలాగ థ్రెడ్ ఎక్కించుకునేది. మిగతా రెండు మిషన్స్ కి ఆప్షన్ లేదు. ఇది వండర్ స్టిచ్ అనమాట, డ్రీమ్ స్టిచ్. ఈ విధంగా మళ్ళీ దారం ఒకవేళ తెగిపోతే మళ్ళీ ఇలా పెట్టుకుని మీరు ఇలాగా ఫుట్ అన్ని కిందికి టచ్ చేసుకోవాలి. మీరు బ్లౌజ్ కూడా దీన్ని స్టిచ్ చేసుకోవచ్చు, ఏదైనా స్టిచ్ చేసుకోవచ్చు. ఓకేనా? దారం ఎక్కువ వేస్ట్ అయిపోతుంది ఇంత అనుకుంటే కనుక కట్టర్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు విత్ కదా మీకు చెప్తానన్నాను, విత్ చూడండి ఫ్రెండ్. ఇప్పుడు విత్ పెట్టుకోవాలనుకోండి, ఒక 2లో పెట్టుకోవాలి, లేదా 3లో పెట్టుకోవాలి. చాలా దగ్గరికి వస్తుంది చూడండి. ఇప్పుడు అంటే ఈ స్టిచెస్ లో మీకు తేడా రాదు, వేరే స్టిచ్ చూపిస్తాను. సపోజ్ ఎఫ్ కానీ డి కానీ ఈలో పెట్టుకోవచ్చు. ఇప్పుడు విత్ వచ్చేసి 3లో పెట్టాము కదా, ఈ విధంగా వస్తుంది అన్నమాట.
ఇప్పుడు మీకు ఈ విత్ అనేది మీకు ఇలాంటి ప్యాటర్న్ లో ఉపయోగపడుతుంది. సో దీన్ని మామూలుగా 5 లోనే ఉంచుకోండి ఎక్కువ. తర్వాత సెలెక్టర్ గురించి మీరు ఏదైతే మీరు ఇక్కడ ఉన్న నెంబర్స్ లెటర్స్ కుట్టుకుంటారో ఆ లెటర్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. లేదు మళ్ళీ బ్యాక్ వచ్చారంటే నార్మల్ గా బ్యాక్ వచ్చండి. ఓకేనా, ఇలా బ్యాక్ వచ్చారు. సో మళ్ళీ క్లాత్ పెట్టుకోండి. ఇప్పుడు లెంత్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎంత ఉంది, సపోజ్ 2 లో పెట్టుకున్నారు. పెట్టుకుంటే ఈ విధంగా ఉంది కదా, దగ్గరగా ఉంది. ఇప్పుడు 3 లోకి మార్చుకుందాం. ఏది మార్చినా మీకు నీడిల్ అనేది పైకి ఉండాలి. తర్వాత 3 లో మార్చుకుందాం. చూడండి, కొంచెం దూరంగా వచ్చింది కదా. ఇప్పుడు 4 లో మార్చుకుందాం. 4 లో మార్చండి. బాగా దూరం వస్తుంది కదా స్టిచ్చింగ్స్, లెంత్ అనేది మారుతుంది అన్నమాట. ఇది దగ్గర 2, మీరు స్టిచెస్ వేసుకునేటప్పుడు 2 నుంచి 3కి మధ్యలో ఉంటే సరిపోతుంది. ఓకేనా, ఈ విధంగా దూరంగా వస్తుంది. ఇలాగే మామూలు మిషన్ లాగే మనం ఈ విధంగా స్టిచెస్ అనేది వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఎందుకంటే తక్కువగా చెప్పాను. దీని గురించి చెప్పాలంటే చాలా ఉంది. మీకు క్లాస్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను తక్కువగానే చెప్పాను. ఏమి లేదు, మీకు మిషన్స్ అలవాటు, ఏ మిషన్స్ అయినా మీరు ఈజీగా స్టిచ్ చేసుకోగలరు అని చెప్పడానికి ఈ వీడియోస్ అండి. ఇది ఏంటంటే ఇంట్లో ప్లేస్ లేని వాళ్ళు చక్కగా కబోర్డ్స్ లో దీన్ని పెట్టేసుకోవచ్చు. హ్యాండిల్ ఉంటుంది చూడండి, హ్యాండిల్ అనేది ఈ విధంగా ఎక్కడికైనా మీరు ఈజీగా తీసుకెళ్ళచ్చు. సో దీన్ని 36 అయితే వస్తుందండి. ఇది ఉషా జనుమో ఫ్రెండ్స్. ఏ మిషన్ ఆపరేటింగ్ చేసుకున్నా మీరు స్టిచెస్ అనేది ఈ విధంగా వేసుకోవాలండి. మన బ్లౌజ్ కి స్ట్రైట్ స్టిచ్, తర్వాత రౌండ్స్, క్రాస్లు, ఇలాంటి స్టిచెస్ అనేది మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ కి అయితే సరిపోతాయి. ఈ విధంగా ప్రాక్టీస్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఎక్కడంటే ఆఫ్లైన్ స్టూడెంట్స్ కి అయితే ఖచ్చితంగా నేను అన్ని ఇక్కడ దగ్గరుండి నేర్పిస్తాను. కానీ ఛానల్ ద్వారా నేర్చుకునే వాళ్ళకి కంపల్సరీ మిషన్ అనేది వచ్చి ఉండాలండి. సో ఈ వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ త్వరగా రీచ్ అవ్వాలి, ఎక్కువ వ్యూవర్స్ రావాలనుకుంటే మీరు తప్పకుండా మీ రిలేటివ్స్ కి, ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం.